మార్కెట్లో పొగాకు ధర ఎంత రైతుకు దక్కుతా ఉందనే విషయాలు కూడా తెలియకుండా మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే రైతులను పరామర్శించడానికి ప్రకాశం జిల్లా వెళ్ళాడు. మంచిది, రైతులను పరామర్శించితే మంచిదే కాదని. అయితే వెళ్ళే ముందు అసలు ధర గతంలో ఎంత దక్కింది, ప్రస్తుతం ఎంత ధర లభిస్తూ ఉందనే విషయాలు కూడా పార్టీ నుంచి, పార్టీ కార్యకర్తల నుంచో, నాయకుల నుంచో సమాచారం తీసుకోవాలి. ప్రతిదీ ధర ప్రతిరోజు అప్డేట్ అవ్వాలని ఏం లేదు. ఆ వెళ్ళే ఇష్యూ ముందు కనీసం తెలుసుకోవాలి. వర్జీనియా పొగాకు కేజీ 320 రూపాయలు, అంటే క్వింటా 32,000 ధర పలుకుతూ ఉంది. ప్రభుత్వం నుంచి ముందు అనుమతులు తీసుకుని బ్యాడ్ ఉన్న రైతులకు ఇబ్బంది లేదు. అయితే గత ఏడాది ఈ బర్లీ పొగాకు చాలామంది రైతులు పెద్ద ఎత్తున సాగు చేశారు, అనుమతులు లేవు. గత ఏడాది మాత్రం 15,000 క్వింటా కొన్నారు గత ఏడాది జూన్లో. అయితే ఈ ఏడాది కూడా కొనుగోలు చేస్తారని రైతులు ఆశించారు, వ్యాపారస్తులు ముఖం చాటేశారు. 36,000 రూపాయలకు కేజీ టొబాకో కేజీ వర్జీనియా టొబాకో అమ్ముడుపోయింది గత సంవత్సరం. మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి కేజీ పొగాకు మా పరిపాలనా కాలంలో 36,000 రూపాయలకి అమ్ముడుపోయింది. వెనక నుంచి కొంతమంది నాయకులు కింటా 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 అని అరుస్తూ ఉన్నా కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేడు. ఒక కేజీ పొగాకు 36,000 రూపాయలు కొని అదేమన్నా గంజాయా? అది పొగాక గంజాయా తెలియక చెప్పినట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వెనకాతల నుంచి ఆ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి కింటా 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 అని అరుస్తూ ఉన్నా కూడా ఏమాత్రం 36,000 రూపాయలకు కేజీ టొబాకో కేజీ వర్జీనియా టొబాకో అమ్ముడుపోయింది గత సంవత్సరం. 36,000 రూపాయలకు కేజీ టొబాకో కేజీ వర్జీనియా టొబాకో అమ్ముడుపోయింది గత సంవత్సరం. చూసారుగా, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేజీ వర్జీనియా పొగాకు 36,000 రూపాయలకు అమ్ముడుపోయిందంట. అంటే వాళ్ళు పొగాకు పండించారా, గంజాయి ఏమైనా సాగు చేశారా అని అనుమానం వస్తాను. వెనకాతల నుంచి కింటా కింటా అని అరుస్తా ఉన్నా కూడా పట్టించుకోవట్లే అన్న. మరి ఏం చేస్తావు? పొదుల్లో పొగాకు రైతుల్ని పరామర్శించారు. ఆ ప్రాంతంలో ఈ బర్లీ పొగాకు ఎక్కువగా ఉంది కాబట్టి రైతులను పరామర్శించావు. మన అధికారంలోకి వచ్చిన తర్వాత కేజీ 36,000 ధర దక్కేలాగా చూడాల్సిందే, లేదంటే రైతులు మళ్ళీ కోర్టుకు వెళ్ళే ప్రమాదం ఉంది. రికార్డెడ్గా ఉంది వీడియో. హైకోర్టుకు ఎక్కడైనా పిటిషన్ పెడితే ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. లేదు అంటే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మా అన్న క్వింటా అని చెప్పబోయి కేజీ అని చెప్పాడు అని అంబటి రాంబాబుతో ప్రెస్ మీట్ పెట్టించిన కొంతవరకు రిమైండర్ వేసినట్టు ఉంటుంది. కాబట్టి రీజాయినరు కోర్టుకి నుంచి పిటిషన్ తప్పించుకునే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో పొగాకు రైతులు కష్టాలు తీరుతాయా లేదా అనేది మనం మరో వీడియోలో తెలుసుకుందాం.